నా నియోజకవర్గమే కాదు, ఏ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఏదో ఉంటుంది. మీ ప్రత్యర్థి తిక్కారెడ్డి గురించి అడిగితే ఏం చెప్తారంటే ఇది అసందర్భమే, బట్ ఆయన ఈరోజు కూడా అంటూ ఉన్నాను, నేను చాలా కాన్ఫిడెన్స్తో ఈసారి ఎట్టి పరిస్థితిలో బాలనాగిరెడ్డిని ఓడిస్తాను, నేనే అసెంబ్లీలో అడుగు పెడతాను అంటున్నాడు ఆయన. ఎవరు క్యాండిడేట్ నిలబడినోడు సోలిపోతా అని చెప్పుకోడు కదా, గెలుస్తామనే చెప్పేది. ఇప్పుడు మీరు నన్ను అడిగినా నేను కూడా గెలుస్తానని చెప్తాను. అలాగే మా ప్రతిపక్ష నాయకుడు కూడా అదే చెప్తాడు, నేను గెలుస్తాను తప్పకుండా మూడోసారి కాబట్టి నాకు ప్రజలు ఓటేస్తారు అని ఆయన నమ్మకంతో ఆయన చెప్పుకుంటున్నాడు. ప్రజలు తీర్పిస్తారు కదా, ఇంకా 2 నెలలు ఓపిక పడితే ప్రజలే తీర్పిస్తారు. లాస్ట్ టైం సరిగ్గా ఇదే ఎలక్షన్ ముందు కదా, ఒక ఎలక్షన్కి ఇంకా నెల రోజులు ఉందనగా ఫైరింగ్ కూడా జరిగింది. ఎలక్షన్ టైంలోనే ఎలక్షన్ ఆయన ఫైరింగ్ అంటే వాళ్ళు గన్మ్యాన్లు చేశారు, మేము చేయలే కదా. యాక్చువల్లీ మొదలు మీరు చేయించారన్న ప్రచారం జరిగింది, తర్వాత చూస్తే వాళ్ళ గన్మెన్నే కాల్చాడు, వాళ్ళ గన్మెన్ ఆయన్నే కాల్చాడు అన్న విషయం కాసేపటికి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆయన స్ట్రెచర్ మీద తిరిగి బాగా ఏడిచినప్పుడే ఓటు వేయలేదు నా నియోజకవర్గంలో. ఇప్పుడు ఇంకా ఆయనకి ఏ నమ్మకం మీద ఉందో నాకు తెలియదు. ప్రజలు తీర్పు ఎవరికి వెళ్ళో వాళ్ళకి ఇస్తారు, ఎవరికి మంచి చేసేవాళ్ళు ఎవరు, ఏం పని చేసేవాళ్ళు ఎవరు అనేది వాళ్ళు చూస్తారు. తప్పు కూడా ప్రజలు తీర్పిస్తారు. 2 నెలలు ఆయన కూడా తెలుస్తుంది, అసెంబ్లీలో ఆయన కాలు పెడతాడా నేను కాలు పెడతాను, ప్రజలే తీర్పిస్తారు. అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిశారు, సో పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత వాళ్ళలో కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ కనిపిస్తుంది, ఈసారి ఇట్టి పరిస్థితిలో మేమే గెలుస్తామన్నారు. ఒక విధంగా మీది కూడా మాజీ పార్టీ కదా అది, టీడీపీ. ముందు ఆ పార్టీలో ఉండేవాడు, లేదని చెప్పనే లేదు. 2009లో టీడీపీగానే నేను ఎమ్మెల్యే గెలిచాను. ఆ తర్వాత నాకు అక్కడ నచ్చలేక నేను కాంగ్రెస్కి వెళ్ళాను, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఆయన ఎందుకు పోయానంటే నా నియోజకవర్గం అప్పుడు కూడా మీరు అడిగారు కదా, వెనకబడిన ప్రాంతం అని. రాజశేఖర రెడ్డి గారు డెవలప్ బాగా చేస్తాడు, తప్పకుండా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందుతుందని ఆలోచన పోయాను తప్ప నేనేదో ఆయన డబ్బు ఇస్తాడు ఇంకో ఆశకు పోలేదు. నేను ఆయన డెవలప్మెంట్ కోసమే పోయినా. ఆయన ఏది అడిగితే కూడా కాదనే వ్యక్తి కాదు, చేస్తాడని నమ్మకంతో పోయినా. ఆయన అనుకోకుండా మన దురదృష్టము ఆయన ఇది కావడము. మనం 3 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోయినట్లే. అంటే 2 సంవత్సరాలు 2009-14లో 2 టర్ములు ప్రతిపక్షంలో కూర్చోయినా. అయినా కూడా అప్పటికి కూడా మనకు శిల్పామోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు ఫ్లడ్స్ వచ్చినాయి ఇక్కడ. ఇప్పుడు కూడా దగ్గర 7,000 ఇండ్లు తీసుకురావడం, రూపాయి లేకోకుండా కట్టుకోకుండా పైసా కట్టుకోకుండా 7,000 ఇండ్లు ఇచ్చాడు అప్పుడు నాకు బాబు. ఎందుకంటే ఆయన నమ్మకం ఏమి, పార్టీని వదిలి నా పార్టీలోకి వచ్చారు, తప్పకుండా నేను మినిస్టర్గా ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారు మాట చెప్పాడు కాబట్టి నేను తప్పకుండా చేయాలని ఆయన అప్పట్లో నాకు ఏం కావాలో చేశాడు, ఆయన మంత్రి ఉన్నంత వరకు. ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు మొదలైనాయి ఆయన మంత్రి పోయిన తర్వాత. ఇవన్నీ ఎన్నో కష్టాలు పడి కింద పైన పడి అట్లే చేసుకుంటున్నాం. ఆయన 2014 నుంచి 2019లో ఇదే తిక్కారెడ్డి నేను ఎమ్మెల్యేగా ఉంటే కూడా అనుభవించిందంతా ఆయనే అధికారం, నేను కాదు. కానీ ఇప్పుడు ప్రజల్లో పోయి ఏమడుగుతున్నాడు, ప్రతిసారి ఇదొక్కసారి నన్ను గెలిపించండి నేను చూస్తాను నేను డెవలప్ చేస్తా అంటాడు. మరి 2014 నుంచి 19 నీ ప్రభుత్వమే కదా. ఆ రోజు పోలీసులు ఆయనకు రాలే, అధికారులు ఆయనకులే. నేను పోతే ఎమ్మెల్యేగా పోతే ఒక 2 కానిస్టేబుల్ వచ్చేవాళ్ళు, అది దూరంగా ఏదో మనమే దొంగలు అన్నట్లు వాళ్ళు దూరంగా ఉండి చేసేవాళ్ళు. ఆయనకి పోలీసు వాళ్ళు సైరన్ వేసుకొని పోయేవాళ్ళు. మరి అంటే ప్రతిపక్షంలో ఎంత ఉన్నా ఎమ్మెల్యేగా గౌరవించలే తెలుగుదేశం వాళ్ళు. అలాంటి పరిస్థితి ఆయన 2014 నుంచి 19 వరకు చేశాడు. మరి అది అధికారం ఎవరిది? అది ఎమ్మెల్యేగా డమ్మీ ఎమ్మెల్యే మేము అప్పట్లోనే. మరి ఆయన అన్ని అధికారం అది అనుభవించి ఏ డెవలప్మెంట్ చేశాడు? ఏంటంటే రోడ్లు వేసినాడు, ఎక్కడా రోడ్లు వేసింది? మరి ఆ రోజు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఇలాంటివన్నీ చేయొచ్చు కదా. ఏమనంటే లాస్ట్ టైంలో గురు రాఘవేంద్ర ప్రాజెక్టుని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ప్రజలు మోసం చేయాలని ఆలోచన చేశాడు. ప్రజలు నమ్మరు, పని చేసేవాడు ఎవరు, పని చేయని వాళ్ళు వాళ్ళకి బాగా తెలుసు. యాక్చువల్లీ